బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు అంటూ తెలుస్తుంది. షూటింగ్ సమయంలో గాయం గురించి ఆయన ఆరా తీశారు. బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు పవన్. మజిల్ టేర్ ఉందంటూ చెప్పారంటూ తెలుస్తోంది. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ పవన్ చెప్పారు. NBK 111 షూటింగ్లో నందమూరి బాలకృష్ణ గాయపడ్డ విషయం మనకు తెలిసిందే. కాకినాడ పోర్ట్లో షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మంచు మనోజ్ బాలకృష్ణ మధ్య యాక్షన్ సీక్వెన్స్ తీస్తుండగా ఈ ప్రమాదం జరిగిందంటూ సమాచారం. వెంటనే సినిమా షూటింగ్ నిలిపివేశారు. అనంతరం స్కానింగ్ కోసం కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. సర్జరీ అవసరమంటూ డాక్టర్లు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణకు విశ్రాంతి అవసరమంటూ వైద్యులు చెప్పారు. ఇప్పటికే బాలకృష్ణకు జూనియర్ NTR, కళ్యాణ్ రామ్, లోకేష్ ఆయన్ని త్వరగా గెట్ వెల్ సూన్ అంటూ విష్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ బాలకృష్ణకి కాల్ చేసి మాట్లాడారంటూ కూడా సమాచారం అందుతోంది. డిప్యూటీ CMO ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి ఒక ట్వీట్ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ కథానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సినిమా చిత్రీకరణలో గాయపడ్డారని తెలిసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని అధికారుల ద్వారా తెలుసుకున్నాను. మజిల్ టేర్ ఉందంటూ చెప్పారు. శ్రీ బాలకృష్ణ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి డిప్యూటీ CMO నుంచి వచ్చినటువంటి ఒక ట్వీట్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఆయనకి మజిల్ టేర్ ఉందంటూ చెప్పారు. అంటే మజిల్ ఇక్కడ బోన్స్కి ఏమీ దెబ్బ తగలలేదు. సహజంగా గాయాలన్నప్పుడు బోన్స్ మీద ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది. కానీ ఆయనకి కండరం కొంత దెబ్బతిన్నట్లుగా కనపడుతుంది. మజిల్ టేర్ అయింది అంటే కండరం దెబ్బతింది. సో దాని నుంచి త్వరగా కోలుకోవాలంటూ నేను ప్రార్థిస్తున్నాను అంటూ కూడా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయినట్లుగా మనకు సమాచారం. ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారంటూ కూడా తెలుస్తుంది. ఓవైపు పవన్ కూడా రీసెంట్గా సర్జరీ చేయించుకున్న విషయం మనకు తెలిసిందే. ఆయన కుడి భుజం దెబ్బతినడంతో రెండు భుజాలు ఎప్పటి నుంచో నొప్పితో ఆయన బాధపడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన భుజానికి సర్జరీ అవ్వడం మనం చూసాం. ఈ సందర్భంలో కూడా అందరూ డైరెక్ట్గా చంద్రబాబు వెళ్ళి ఆయన్ని కలవడం, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం మనం చూస్తున్నాం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రికవర్ అవుతున్నారు అంటూ కొన్ని ఫొటోస్ చూస్తున్నాం. లోకేష్తో కూడా ఆయన కూర్చొని మాట్లాడినటువంటి ఫోటో బయటికి రావడాన్ని మనం చూసాం. ఇప్పుడు బాలకృష్ణ ఒక షూటింగ్లో గాయపడ్డటువంటి పరిస్థితుల్లో ఆయన కోలుకోవాలి అంటూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ పవన్ చేసినటువంటి డిప్యూటీ CMO నుంచి వచ్చినటువంటి ఒక అఫీషియల్ ట్వీట్ నేను మీకు ఇప్పటికే స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మరోవైపు ఇప్పటికే జూనియర్ NTR, కళ్యాణ్ రామ్, లోకేష్ కూడా బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎంక్వైరీ చేశారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అనే డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బాలకృష్ణకు సర్జరీ చేయాలంటూ కూడా డాక్టర్స్ సూచించారు అంటూ మనకి సమాచారం అందుతోంది. జనరల్గా మజిల్ టేర్ ఎక్కువగా అయితే సర్జరీస్ చేస్తూ ఉంటారు. కొద్దిపాటి టేర్స్ అయితే త్వరగానే హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్టు వయసు కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ త్వరగా కోలుకోవాలంటూ అందరూ కోరుకుంటున్నారు. ఆయన షూటింగ్లో గాయపడ్డట్లుగా తెలుస్తుంది. మనోజ్ అండ్ బాలకృష్ణకి సంబంధించిన ఒక యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, ఆయన పడిపోయారని, ఆ సందర్భంలో ఆయనకి గాయమైంది అంటూ కూడా మనకి సమాచారం అందుతోంది. అయితే మనందరికీ తెలిసిందే బాలకృష్ణ ఖచ్చితంగా అవునన్నా కాదన్నా హీఈస్ ఐరన్ మ్యాన్. మన ఇండస్ట్రీలో గతంలో కూడా ఎన్నో దెబ్బలు తగిలాయి. ఆ సమయంలో కూడా ఆయన ఆ గాయాలతోనే షూటింగ్లో పాల్గొన్నటువంటి సందర్భాలు, లేదంటే గాయాలని లెక్క చేయకుండా, వయసుని కేర్ చేయకుండా ఆయన చేసినటువంటి రియల్ స్టంట్స్ గురించి ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఈవెన్ శాతకర్ణి సినిమా సమయంలో కూడా ఆయనకు గాయమైంది, ఆయన చేతికి గాయమైంది. అయినా సరే ఆ గాయాన్ని లెక్క చేయకుండా గతంలో షూటింగ్లో పాల్గొన్నటువంటి సందర్భం మనం చూసాం. ఖచ్చితంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ ఏజ్ అండ్ సీరియస్నెస్ ఆఫ్ హిజ్ వూండ్ ఆయన చాలా త్వరగా కోలుకుంటారు. మానసికంగా ఆయన చాలా బలమైన వ్యక్తి కూడా. అనింద్ర జాయిన్ అవుతున్నారు. అనింద్రని అడిగి డీటెయిల్స్ మరిన్ని తెలుసుకుందాం. అనింద్ర, ఇప్పటికే బాలకృష్ణ హెల్త్ కండిషన్ గురించి NTR, కళ్యాణ్ రామ్, లోకేష్ తెలుసుకున్నారు, మాట్లాడారంటూ తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన గురించి మాట్లాడారంటూ తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి? నందు NBK 111 షూటింగ్ లో బాలకృష్ణ ఎప్పుడైతే గాయపడ్డారని తెలిసిందో మొత్తం సెలబ్రిటీస్, స్టార్ హీరోస్ దగ్గర నుంచి, డైరెక్టర్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఒక్కసారిగా కొంత షాక్ కు గురయ్యారు. అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందరూ కూడా ఎవరెవరైతే వాళ్ళకి టచ్ లో ఉంటారో అందరికీ కూడా కాల్స్ చేసి అడగడం జరిగింది. సో అండ్ ఇంకా మనకు ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ గా
ఎన్బికే బాలయ్య అభిమాని వీరాభిమాని అయినటువంటి అనంతపూర్ జగన్ తో కూడా మాట్లాడడం జరిగింది. సో అనంతపూర్ జగన్ డైరెక్టర్ కి కాల్ చేసి గోపిచంద్ మల్లేన్తో కూడా మాట్లాడారు. సో అయితే ప్రస్తుతం పరిస్థితి అయితే బాగుంది. ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు అక్కడ నుంచి. సో అయితే సర్జరీ చేయాలని అక్కడ కాకినాడ హాస్పిటల్లో వైద్యులు సూచించారు. అయితే ఆ సర్జరీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ చేయిద్దాము అన్నట్టుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాట్లాడిన తర్వాత సో ఇక్కడికి వచ్చిన తర్వాతే చేయిస్తారు అన్నట్టుగా తెలుస్తుంది. సో చిన్న కాలికి మోకాలికి ఒక చిన్న స్వల్ప గాయమైనట్టు తెలుస్తుంది. అది కూడా మంచు మనోజ్కి సంబంధించినటువంటి షూటింగ్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. మంచు మనోజ్ షూటింగ్ ఫినిష్ చేసుకుని హైదరాబాద్ వచ్చేసారు. సో అయితే ఇంకొక విలన్ పాత్ర కేజీఎఫ్ లో మనం గరుడగా చూసినటువంటి విలన్ పాత్ర ఎవరైతే ఉన్నారో సో తనతో ఒక సీక్వెన్స్ చేస్తున్న సందర్భంలో అక్కడ ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నారు. అయితే అక్కడ చిన్నగా అక్కడ ఏదో స్లిప్ అవడము అక్కడ తనకి స్వల్ప గాయం అవడం వాళ్ళకి జరిగింది. సో దీంతో వెంటనే టీం మొత్తం కూడా అక్కడ టీం అంతా కూడా వెంటనే హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకెళ్లారు. బాలయ్య లేదు చిన్నదే షూటింగ్ కంటిన్యూ చేద్దాం అన్నప్పటికీ కూడా లేదు అని చెప్పేసి అందరూ కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో వైద్యులు చూసిన తర్వాత మొత్తం స్కానింగ్ చేసిన తర్వాత ఒక చిన్న సర్జరీ చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చి ఇక్కడే చేసుకోవాలా లేదు అంటే అక్కడే చేయాలా అనేది ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ భారీ సెట్ అండ్ ఇంకా లొకేషన్ కి సంబంధించి అండ్ ఇంకా ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ డేట్స్ అన్ని కూడా లాక్ చేసి ఉన్న పరిస్థితి. ఆ సినిమాకి ఒక కీలకమైన సీన్ అది ఆ ఒక కీలకమైన సీన్ కి సంబంధించినటువంటి షూటింగ్ జరుగుతుంది కాబట్టి సో బాలయ్య లేదు మనం ఇక్కడే చేయించుకుని షూటింగ్ కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారని తెలుస్తుంది. సో అయితే ఇప్పటికే మొత్తం సోషల్ మీడియాలో అటు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి కళ్యాణ్ రామ్, నారా రోహిత్ అండ్ ఇంకా లోకేష్ అండ్ ఇంక ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అందరూ కూడా ఆయన ఆరోగ్య అప్డేట్స్ అన్ని కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎట్లా ఉంది పరిస్థితి అనేది అన్ని కూడా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదు. ఫ్యాన్స్ ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఆయనకి ఒక చిన్న మైనర్ సర్జరీ చేసిన తర్వాత ఒక 2 days లో మళ్ళీ ఆయన షూటింగ్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుందని కూడా ప్రస్తుతం చెప్తా ఉన్నారు. రైట్ థ్యాంక్ యూ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద బాలయ్య తొందరగా షూటింగ్కి వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయొద్దు అంటూ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా బాలయ్య అలా చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఆయన చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఫిజికలీ అండ్ మెంటలీ ఆల్సో. వయసు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిజ్ ఏజ్ ఇస్ అరౌండ్ 66 years. ఇప్పుడు ఈ ఏజ్లో కూడా మనం శాతకర్ణి సినిమాలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ షూటింగ్ టైంలో కూడా ఆయనకి చేతికి గాయమైనా సరే ఆ గాయాన్ని లెక్క చేయకుండా షూటింగ్ని కంటిన్యూ చేశారని మనం విన్నాం. చాలా ధైర్యంగా ఎన్నో స్టంట్స్ ఆయన ఓన్గా చేశారని, డూప్ లేకుండా. హార్స్ రైడింగ్ దగ్గర నుంచి, హార్స్ మీద రైడింగ్ చేస్తూ యాక్షన్ సీక్వెన్స్ చేసే దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఆయన ఓన్గా చేస్తూ ఉంటారు. అవి ఇలాంటి స్టోరీస్ మేబీ ఇప్పుడే కాదు, ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి కూడా చాలా చాలా ఫెరోషియస్గా ఉంటారు బాలకృష్ణ. ఈవెన్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు టైంలో కూడా సుమారుగా 10-11 అడుగుల ఎత్తు నుంచి ఆయన దూకి యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొనేవారని చెప్పేసి, డూపును పెడతానంటే అవసరమే లేదని చెప్పేవారని చెప్పి మనం వింటాం. ఖచ్చితంగా ఆయన తండ్రితో ఆయన ఒక రకంగా పోటీ పడుతున్నారనే చెప్పాలి ఇలాంటి ధైర్య సాహసాల విషయంలో. ఎన్టీఆర్ విషయంలో కూడా మనం విన్నాం, అఫ్కోర్స్ మూవీలో కూడా చూసాం. ఇప్పుడు ఎన్బీకే 111 జరుగుతుంది. వర్కింగ్ టైటిల్ ఎన్బీకే 111 అనేది నందమూరి బాలకృష్ణ 111వ సినిమా షూటింగ్ జరుగుతోంది. గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో, వెంకట్ సతీష్ కిలారు నిర్మాత, ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా ఈ కథ రచన అలాగే సంభాషణలు అంటే డైలాగ్ వర్షన్ కూడా ఆయన అందిస్తూ ఉన్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంటే మంచు మనోజ్ ఒక కీలక పాత్రలో పోషిస్తున్నట్లుగా ఆయన ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులోనూ సంజయ్ దత్ మెయిన్ విలన్గా చేస్తున్నారు అంటూ కూడా తెలుస్తుంది. అయితే మంచు మనోజ్ బాలకృష్ణకి సంబంధించిన ఒక వెరీ ఇంపార్టెంట్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మనం ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ చూసాం. చాలా మంచి యాక్షన్ సీక్వెన్స్ అండ్ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో బాలకృష్ణ చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ ఉన్నారు. ప్రాపర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ సీక్వెన్స్ మొత్తం ఈ సినిమాలో ఉన్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం.
ఈ నేపథ్యంలో ఆయనకి కాలికి మైనర్ మజిల్ టీర్ అయిందని, అంటే కండరానికి కొంత స్వల్ప చీలిక వచ్చినట్లుగా చిత్ర బృందం ఇప్పటికే తెలిపింది. కాలు జారిపోయి పడిపోయారంటూ కూడా తెలుస్తోంది ఒక స్టంట్ చేస్తూ ఉండగా. అయితే ఇప్పుడు ఈ గాయాన్ని లెక్క చేయకుండా త్వరగా షూటింగ్ ఫినిష్ చేయాలి అంటూ కూడా టీంకి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక మైనర్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది ఆయనకు అంటూ చెప్పారంటున్నారు. ఆ సర్జరీ చేస్తే చాలా ఫాస్ట్గా ఆయన కోలుకుంటారు అంటూ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అవ్వడం మనం చూసాం సోషల్ మీడియాలో. గెట్ వెల్ సూన్ బాలాబాబాయ్, విషింగ్ యూ స్పీడీ రికవరీ, కాంట్ వెయిట్ టు సీ యూ రోర్ బ్యాక్